కృపగల దేవుడవు దయగల తండ్రివి వాత్సల్య పూర్ణుడవయ్యా నీవు కృపగల దేవుడవు దయగల తండ్రివి ప్రేమ సంపూర్ణుడవయ్యా నీవు ఎల్లప్పుడూ నీవు కోపించవు దీర్ఘశాంతముతో నన్ను చేర్చుకున్నావు ఎల్లప్పుడూ నీవు కోపించవు దీర్ఘశాంతముతో నన్ను చేర్చుకున్నావు ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు నాపైన నీకున్న ప్రేమ యేసయ్యా ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు నాపైన నీకున్న ప్రేమ యేసయ్యా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా ఆరాధించెద నిన్నే అద్వితీయుడా జగతికి రక్షకుడా దీనదయాళుడా వసుదైక దేవుడవయ్యా నీవు జగతికి రక్షకుడా దీనదయాళుడా దేవాది దేవుడవయ్యా నీవు పాపుల రక్షణ కొరకై నీవు పరిశుద్ధ రక్తాన్ని చిందించావు పాపుల రక్షణ కొరకై నీవు పరిశుద్ధ రక్తాన్ని చిందించావు ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు నాపైన నీకున్న ప్రేమ యేసయ్యా ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు నాపైన నీకున్న ప్రేమ యేసయ్యా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా ఆరాధించెద నిన్నే అద్వితీయుడా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా ఆరాధించెద నిన్నే అద్వితీయుడా ఆనందించెద నీలో నేనెల్లవేళలా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా ఆరాధించెద నిన్నే అద్వితీయుడా ఒక వాక్యాన్ని ఈరోజు చదువుకొని మనం ముందుకు వెళ్తున్నాము. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. ఆయనను పొడిచిన వారును చూచుదురు. చాలండి. ఈ వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాము. మీరు చక్కగా మీ మనసంతా కూడా
దేవుని వాక్యం మీదే పెట్టి మీరు వినాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. యేసు ప్రభు వారు ఈ భూలోకములో కొంతకాలం జీవించారు. ఆయన పరలోకములో ఉండేవాడు. పరలోకములో నుంచి భూలోకానికి వచ్చాడు. భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ భూలోకములో ఉన్నాడు. 33.5 సంవత్సరాలు ఈ భూలోకములో ఉండి ఆ తరువాత సిలువ వేయబడి మరణించి సమాధి చేయబడ్డాడు. సమాధిలో నుంచి 3వ రోజు బయటికి వచ్చి అందరికీ కనిపించి 40 దినాలు ఈ భూమి మీదే 11 సార్లు శిష్యులకు ఇతరులకు కనబడి ఒలీవల కొండ మీదకు వెళ్ళి అందరూ చూస్తూ ఉండగా ఆ ఒలీవల కొండ మీద నుండి పరలోకానికి ఆయన వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆయన వెళ్ళిపోక ముందు చెప్పాడు, ఇదిగో నేను మరలా వస్తాను, నేను 2వసారి వస్తాను, మీరు నా మాట నమ్మండి. నేను మరలా వచ్చి, ఇప్పుడేమో నేను ఒక్కడనే వెళ్తున్నాను, నేను మరలా వచ్చి మిమ్మల్ని కూడా తీసుకెళ్తా. దేవునికి స్తోత్రం. నేను తిరిగి వచ్చి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని కూడా నాతో తీసుకువెళ్ళి ఏం చేస్తానో తెలుసా, నేనుండు స్థలములో మిమ్మల్ని పెడతానన్నాడండి. చెప్పిన తర్వాత భక్తుడైన యోహాను పద్మాసు దీవిలో 2 సంవత్సరాలు, క్రీస్తు శకము 95-96 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాలు పద్మాసు దీవిలో చెరలో వేయబడ్డాడు. పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండగా, ప్రార్థన చేసుకునేటప్పుడు ఆలోచించాడు ఈయన, ప్రభువా నువ్వు 2వసారి వస్తానన్నావు కదా, 2వసారి నువ్వు ఏ విధంగా వస్తావు అని ఆలోచించుకుంటూ ఉన్నాడండి. ఇంతలోకే యేసు ప్రభు మేఘారూఢుడై వస్తున్నాడంట. స్తోత్ర. ఆయన కళ్ళు మూసుకున్నాడు. ప్రార్థనలో దర్శనములో కనబడింది, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఈ మాట గురించి ఈరోజు ధ్యానం చేద్దాం. మేఘారూఢుడై రావటం అంటే ఏంటి? ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అన్నారు కదా. మేఘారూఢుడై రావటం అంటే ఏంటంటే మేఘాల మీద ఎక్కి రావటం. యేసు ప్రభు వస్తాడన్నారు, 2వసారి భూలోకానికి వస్తానన్నాడు. ఎలా వస్తాడు యేసు ప్రభు వారు? మనం ఒక చోట నుండి ఒక చోటుకి వెళ్ళాలంటే వాహనాలు కావాలి. నడిచన్నా వెళ్ళాలి, సైకిల్ అన్నా కావాలి, మోటార్ సైకిల్ అన్నా కావాలి, కార్ అన్నా కావాలి, బస్ అన్నా కావాలి, ట్రైన్ అన్నా కావాలి. ఒక స్థలము నుండి మరొక స్థలానికి వెళ్ళాలి అంటే ఏదో వాహనం అనేది కావాలి. మరి పరలోకంలో నుండి రావాలంటే ఏదో కావాలి కదా. ఎలా వస్తాడు ఈయన? మీలో ప్రార్థనకు వచ్చేవాళ్ళు నడిచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, సైకిళ్ళ మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు, మోటార్ బైకుల మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆటోల్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, కారుల్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీ ఇష్టం అది. మిమ్మల్ని రావద్దంటానికి మేమెవరమి? మీకు ఏది నచ్చితే అది ఎక్కిరండి. అలాగని ఎలుకల పుల్లు ఎక్కొచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలుకెక్కారా మీ బట్టలన్నీ కొట్టేసిద్ది, పూలెక్కారా తినేసిద్ది. మరి యేసు ప్రభు కూడా ఏమెక్కి రావాలి? ఆవునెక్కి వస్తాడా, గేదెనెక్కి వస్తాడా, నెమలినెక్కి వస్తాడా, పులినెక్కి వస్తాడా, సింహం ఎక్కి వస్తాడా, గుర్రం ఎక్కి వస్తాడా? ఏది ఎక్కి వస్తాడు ఈయన అంటే యేసు ప్రభు అంట వీటిల్లో ఏది ఎక్కలేదంట. స్తోత్ర. ఎందుకు ఎక్కలేదంటే వీటన్నిటినీ చెయ్యక ముందే ఆయన ఉన్నవాడు. హల్లెలూయా. ఈ జంతువులన్నీ సృష్టింపబడక మునిపే ఆయన ఉన్నాడు. సింహము పుట్టక మునిపే దేవుడున్నాడు, నెమలి పుట్టక మునిపే దేవుడున్నాడు, ఎలుక పుట్టక ముందే దేవుడున్నాడు, పక్షులు పుట్టక ముందే దేవుడున్నాడు. మరి ఒకవేళ వీటిని ఎక్కువస్తున్నామంటే వీటిని చేశారు, చెయ్యకముందు ఏమెక్కారు? అందుకని యేసు ప్రభు వారు ఎలాంటి దేవుడు అంటే ఆయన ఆది అయిన వాడు, ఆయనే మొదటివాడు, ఆయన కంటే ముందు ఏదీ లేదు,
మరి ఆయన ఏది ఎక్కి వస్తాడయ్యా అంటే బైబిల్ ఏం చెబుతుందో చూద్దాం. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 3వ వచనం. మేఘములను తనకు వాహనముగా చేసుకొని, మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంట? గమనము చేయుచున్నాడు. గమనం అంటే తిరుగుతూ ఉన్నాడంట. హల్లెలూయా. యేసు ప్రభు ఏవెక్కి వస్తున్నాడంట? మేఘాన్ని ఎక్కి, గాలిని రెక్కలుగా చేసుకొని మేఘాల మీద ఎక్కి ఆయన వచ్చుచున్న దేవుడు. స్తోత్ర. అందుకనే పెద్దలు పాట కూడా రాశాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. యేసు ప్రభు వారు ఎలా వస్తున్నాడంటే మేఘారూఢుడుగా వచ్చుచున్నాడు. అనగా మేఘముల మీద ఎక్కి వస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు ప్రశ్న, యేసు ప్రభువు ఎక్కి వచ్చేటువంటి మేఘము ఎవరు? మేఘం అంటే ఏంటి? నిజంగానే మేఘం ఎక్కి వస్తున్నాడా? అసలు మేఘం ఎక్కి ఎవరైనా వస్తారా? మేఘం మీద ఎవరైనా కూర్చోగలరా? సాధ్యమైద్దా మేఘం మీద కూర్చోటము? మేఘం అంటే భౌతికమైంది కాదు కదా. మేఘాల మీద ఎక్కి ఎలా వస్తాడు? మేఘాల మీద ఎక్కి రావడం సాధ్యమేనా? మరి దర్శనంలో మేఘం కనపడింది కదా, దర్శనంలో మేఘాల మీద వస్తున్నాడు కదా. యోహాను పద్మాసు దీవిలో ఉండి ఆత్మవశుడై ఉండగా, ప్రార్థనలో ఉండగా యోహాను దర్శనములో యేసు ప్రభు వారి యొక్క రెండో రాకడ కనబడింది. ఎలా కనబడింది రెండో రాకడ అంటే? ఆయన మేఘాల మీద వచ్చి, ఆ మేఘాల మీద ఎక్కి, మేఘాల మీద ఆరోహణమయ్యి, మేఘాల మీద వస్తున్నట్టుగా కనిపించింది. ఎవరు ఈ మేఘము? అసలు బైబిల్లో ఈ మేఘము యొక్క పాత్ర ఏంటి? ఈ మేఘంలాగా కనబడుతుంది ఎవరు? అసలు నిజంగా మేఘమేనా, లేదా ఎవరన్నా ఉన్నారా? మేఘంలా కనిపిస్తున్నారా? ఇందులో ఉన్న సత్యం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఆయన వెళ్ళేటప్పుడు కూడా ఎలా వెళ్ళాడో చూద్దాం. దేవునికి స్తోత్రం. అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా, వారందరూ చూచుచూ ఉండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు ఆయన కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఒక మేఘం వచ్చి ఆయన్ని తీసుకొని వెళ్ళిపోయిందంట. స్తోత్ర. హల్లెలూయా. ఈ ప్రపంచములో చనిపోయి తిరిగి లేచిన వాడు యేసొక్కడే. చాలా మంది దేవుళ్ళు దేవతలుగా పిలువబడ్డారు, అందరూ చచ్చిపోయారు కానీ మళ్ళీ బతకలేదు. ఎవరు మరణాన్ని గెలవలేకపోయారు. మరణాన్ని గెలిచి మళ్ళీ సజీవుడిగా లేచి అందరికీ కనబడి అందరితో మాట్లాడిన వాడు యేసు ప్రభువు ఒక్కడే. ఆయన చనిపోయి తిరిగి లేచినాక శిష్యులందరూ కలిసి గదిలో ప్రార్థన చేసుకుంటున్నారు. బయటేమో గడిపెట్టారు. గడిపెట్టి తలుపేసుకొని గడిపెట్టిన ఇంట్లోకి యేసుప్రభు వారు లోపలికి వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. వాళ్ళు సముద్రం ఒడ్డుకెళ్ళి చేపలు పడుతూ ఉంటే వాళ్ళకి అక్కడ కనపడ్డారంట.
మళ్ళీ వచ్చి గదిలో ప్రార్థన చేసుకుంటుంటే ఇక్కడ కనపడ్డాడంట. తోటలోకి వెళ్ళి తోటలో కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటే ఆ ఒలివ తోట దగ్గర మళ్ళీ కనపడ్డాడంట. చనిపోయి తిరిగి లేచి వాళ్ళందరికీ కనబడి, నేను మరణాన్ని గెలిచాను, మరణాన్ని గెలిచిన వాడిని నేనొక్కడినే, మీరు నన్ను నమ్ముకుంటే నేను మరణము నుంచి ఏ విధంగా లేచానో మిమ్మల్ని కూడా అదే విధంగా లేపుతానన్నాడు. స్తోత్రం. నేను మరణాన్ని గెలిచి లేచాను కదా, మీరు కనుక నన్ను నమ్మితే, నా యందు విశ్వాసం ఉంచితే, మరణం తర్వాత నేను ఎలా లేచానో మిమ్మల్ని కూడా ఒక దినం లేపి నేనుండే చోటుకి తీసుకెళ్ళి నా ఇంట్లో మిమ్మల్ని ఉంచుతానన్నాడు. దేవునికి స్తోత్రం. అదే పరలోక రాజ్యం అని వాళ్ళకి అనేక విషయాలు చెప్తున్నాడు, వాక్యం చెబుతున్నాడు, నమ్మకంగా ఉండమన్నాడు. ఒలీవల కొండ మీద 4 రోడ్లు కలిసే చౌరాస్తా ఉండిద్ది. అందరితో మాట్లాడుకుంటూ ఆ ఒలీవల కొండ దగ్గరికి వచ్చాడండి. ఒలీవల కొండ దగ్గరికి వచ్చినాక, నేను వెళ్ళిపోయే టైం అయింది, నేను వెళ్ళిపోతున్నాను, మీరందరూ జాగ్రత్తగా ఉండండి, గట్టిగా నిలబడండి, ఎన్ని బాధలు వచ్చినా బాధపడొద్దు, ఎన్ని టెస్టులు వచ్చినా నిలబడండి, ఎన్ని హింసలు వచ్చినా ఎన్ని ఉపద్రవాలు వచ్చినా మీరు ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని చంపుదామని చూస్తారు, మరణానికి అప్పగిస్తారు, అయినా భయపడొద్దు, ఎందుకనగా నేను మరణాన్ని గెలిచాను. హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పి అందరూ చూస్తూ ఉండగానే భూమి మీద నుంచి అలా లేచి ఆరోహణమయ్యాడంట. ఎసెన్షన్. అందరూ చూస్తుండగానే అలా మెల్లగా పైకి 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 వెళ్ళిపోతున్నాడంట. ఎలా వెళుతున్నాడంటే ఒక మేఘం వచ్చి మేఘం ఆయన తీసుకెళ్తుందంట. దేవునికి స్తోత్రం. అంటే యేసు ప్రభువుని పరలోకానికి తీసుకెళ్ళింది ఎవరు? మేఘము. మళ్ళీ రెండో రాకడలో ఎలా వస్తున్నాడు? మళ్ళీ అదే మేఘం మీద యేసు ప్రభువారు తిరిగి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తరువాత పరలోకం నుండి ఎవరైనా రావాలంటే మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. మేఘము మాట్లాడుతుందంటండి. యేసు ప్రభువారు పేతురుని, యాకోబుని, యోహాన్ని తీసుకొని ఒక ఎత్తైన కొండ మీద ప్రార్థన చేస్తానికి వెళ్ళాడు. ఆ ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే 2 పరలోకంలో ఉన్నోళ్ళు వచ్చారు. ఎవరు? ఒకరు మోషే, ఒకరు ఏలియా. మోషే ఏలియాలు ఇద్దరు వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? పరలోకంలో నుండి వచ్చారు. వాళ్ళు ఈ భూలోకంలో వాళ్ళు కాదు, పరలోకంలో నుండి వచ్చారు. పరలోకంలో నుంచి ఎలా వచ్చారు? వాళ్ళను కూడా ఒక మేఘమే తీసుకొని వచ్చిందట. దేవునికి స్తోత్రం. కాసేపు యేసు ప్రభు వారితో మాట్లాడిన తర్వాత ఆ మేఘమే మళ్ళీ ఇక్కడి నుండి పైకి వెళ్ళిపోతుందంట. దేవునికి స్తోత్రం. మోషే ఏలియాలను మేఘం తీసుకొచ్చింది, మళ్ళీ మేఘమే తీసుకెళ్తుంటే ఆ సౌండ్కి మెరుగు వచ్చి పేతురు, యాకోబు, యోహాను లేచి యేసు ప్రభుతో అంటున్నారు, ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాలలు కడతాము, ఏడే ప్రార్థనలు చేసుకోవచ్చు అన్నారంట. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? మోషేని, ఏలియాని, యేసు ప్రభు వారిని సమానం చేసేస్తున్నారు. హల్లెలూయా. పర్ణశాలలు ఎలా కడతారంట? యేసు ప్రభుకి ఒకటి కడతారంట, మోషే గారికి ఒకటి కడతారంట, ఏలియాకి ఒకటి కడతారంట. అంటే అందరూ సమానమే కదా అన్న ఉద్దేశంతో వీళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళు మాట్లాడే మాటలు మేఘం వినిందంట. స్తోత్ర, హల్లెలూయా. వీళ్ళు మాట్లాడే మాటలు ఎవరు వినింది? మోషే, ఏలియాలు కాదు. వీళ్ళు ఏమేం మాట్లాడుకున్నారో వీళ్ళు మాట్లాడుకునే మాటలు మేఘం వినింది. మేఘం విని అంటుంది, ఓ ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు,
యేసు ప్రభువు వారు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, మీరు ఈయన మాట వినండి. మేఘము నడుస్తుంది, మేఘము ఎగురుతుంది, మేఘం వింటుంది, మేఘం మాట్లాడుతుంది. ఎవరబ్బా మేఘం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మేఘము యేసు ప్రభువారిని పరలోకం తీసుకెళ్ళింది, మళ్ళీ అక్కడి నుండి తీసుకొచ్చింది, మళ్ళీ పైనున్న ఏలియాని, పైనున్నటువంటి మరి మోషేని కిందకి తీసుకొచ్చింది. ఈ మేఘము ఇంతే కాదండి, సంఘాన్ని తీసుకెళ్ళడానికి కూడా మళ్ళీ మేఘమే వచ్చిందంట. మొదటి దశలోనికా పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము, వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు పరలోకంలో నుంచి ఎట్టొచ్చాడు చెప్పండి? మేఘాల మీద. గట్టిగా చెప్పండి, ఎట్టొచ్చాడు? యేసు ప్రభు పరలోకంలో నుంచి ఎలా వచ్చాడు? మళ్ళీ భూలోకంలో నుంచి పరలోకానికి ఎలా వెళ్ళాడు? మేఘాల మీద. సంఘం పరలోకానికి ఎలా వెళ్తుంది? మేఘాల మీద. ఏంటి మేఘము? ఒకవేళ మనం భూమి మీద నుండి పైకి చూస్తుంటే మేఘాలు కనబడతా ఉంటాయి. ఆ మేఘాలు అని మీరు అనుకుంటారేమో. ఈ మేఘాలు కొంత ఎత్తు మేరకే ఉంటాయి. 30 కిలోమీటర్లు దాటితే మేఘాలు అనేవి ఉండవు. మేము హాంకాంగ్ వెళ్ళేటప్పుడు ఒక పెద్ద విమానంలో ఎక్కాం, చాలా పెద్ద విమానం అది. అందులో కిటికీ పక్కన సీట్ వచ్చింది నాకు. నేను ఎటు పోయినా దేవుడు కిటికీ పక్క సీటే ఎత్తున్నాడు. దేవునికి స్తోత్రం. చాలా డబ్బులు పెట్టి ఆ సీట్లు కొనుక్కోవాలంట. దేవుని మహాకృపను బట్టి మేము వెళ్ళేటప్పుడు కిటికీ పక్క సీట్ వచ్చింది. కిటికీ పక్క సీట్ వస్తే కిటికీ పక్క సీట్ దగ్గర కూర్చున్నా. చక్కగా విమానం స్టార్ట్ అయింది. రన్వే మీద ఇలా 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 పోనిచ్చారు. కొద్ది దూరం పోయినాక విమానం గాల్లోకి ఎగిరింది. ఇక గాల్లోకి బాగా పైకి ఎగిరింది. ఎంత దూరం వెళ్ళిందంటే అటు ఇటు చూస్తే నాకు అన్ని మేఘాలు ఇక్కడే కనిపిస్తున్నాయి. ఇల్లు మేఘాలలాగా. కిటికీ లోపలేమో నేను కూర్చున్నా, కిటికీ బయటేమో మేఘాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. నా ముందే ఒక టీవీ స్క్రీన్ లాంటి స్క్రీన్ పెట్టారు. ఆ స్క్రీన్ ఎటు నొక్కగానే మీరు కూర్చున్న విమానము 15 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతుంది అని ఆ ఎత్తు అక్కడ రాయబడింది. అంటే 15 కిలోమీటర్ల ఎత్తు. 10 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల ఎత్తులోనే మెయిన్ మేఘాలన్నీ ఉంటాయి. ఇక అది దాటిపోతే ఇక మేఘాలు అనేవి ఉండవు. దేవునికి స్తోత్రం. ఆ విమానం వెళ్తూ 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 ఉందండి. ఆ పైలట్ విమానాన్ని బాగా నడుపుతున్నాడు. అటు చూసినా మేఘాలే, ఇటు చూసినా మేఘాలే, వెనకమాలు చూసినా మేఘాలే. ఇది ఆడపోతుందంటే మేఘాల్లో గుంట పోతుంది. దేవునికి స్తోత్రం. ఈ పైలట్ గారు ఏమనుకున్నాడో, కొద్ది దూరం వెళ్ళినాక విమానాన్ని ఇంకా పైకి లేపాడు. నేను ఈలోపు నిద్రపోయా. కొంచెం అలా కళ్ళు మూసుకున్నా. చాలాసేపు ప్రయాణం కదండి, కాస్త అలా కళ్ళు మూసుకున్నా. కొంచెంసేపు అయినాక మెలకు వచ్చింది. ఎంతసేపు పడుకున్నాను నాకు తెలీదు. కళ్ళు తెరిచి కిటికీలోకి చూసా. మేఘం ఒక్కటి కనపడతల్లా, మేఘాలు కనపడతల్లా. అప్పుడు అనుకున్నాను, అరే మేఘాలు ఏమైపోయినాయి అనుకున్నా. అని ఇలా క్లియర్గా కాస్త కళ్ళు నలుచుకొని చూస్తే పైనున్న మేఘాలు విమానం కింద కనపడుతున్నాయి. విమానం మేఘాల మీదగా వెళ్తుంది. హల్లెలూయా. అప్పుడు ఏమర్థమైందంటే, ఓహో ఈ మేఘాలు ఇంతకంటే ఎక్కువ వెళ్ళటం వీటికి సాధ్యము. ఇప్పుడు మనము యేసు ప్రభువు ఎక్కొచ్చినటువంటి మేఘము మనకి కనపడే మేఘమే కనుకైతే 15 కిలోమీటర్లు దాటి అది బానే పోదు. దేవునికి స్తోత్రం. 30 కిలోమీటర్లు ఎత్తి వెళ్తే మేఘాలే కనపడవు. మరి ఎక్కడో ఉన్న పరలోకానికి ఈ మేఘం తీసుకెళ్ళిద్దంటే తీసుకెళ్ళదు. మరి యేసు ప్రభు మేఘం ఎక్కొచ్చాడంటే యేసు ప్రభు వారు ఎక్కొచ్చిన మేఘాలు మనము చూసే మేఘాలు కాదు. యేసు ప్రభు వారు ఎక్కొచ్చినటువంటి మేఘము పరలోకములో నుండి వచ్చిన మేఘము. యేసు ప్రభు వారు ఎక్కొచ్చిన మేఘము మళ్ళీ భూలోకం నుండి పరలోకం దాకా వెళ్ళే మేఘము. ఈ మేఘానికి బైబిల్లో చాలా పాత్ర ఉంది. యేసయ్య రావాలన్నా మేఘమే, యేసయ్య పోవాలన్నా మేఘమే, మోషే ఏలియాలు రావాలన్నా మేఘమే, మోషే ఏలియాలు పోవాలన్నా మేఘమే,
సంఘాన్ని తీసుకెళ్లేది కూడా మేఘమే. ఇంకో విషయం ఏంటంటే, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో భూమి మీద శ్రమల కాలంలో సాక్ష్యం చెప్పటం కోసము 2 సాక్షులను దేవుడు భూలోకానికి పంపిస్తాడు. ఈ 2 సాక్షులు కూడా భూలోకానికి వచ్చేది మేఘాల మీదే, పోయేది కూడా మేఘాల మీదే. ప్రార్థన. పరిశుద్ధుడా, 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 నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రకటన గ్రంథ ధ్యానాల్లో మీరు మా అందరికీ తోడుగా ఉండండి. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడని వాక్యం సెలవిచ్చింది నాయన. ఎవరు ఆ మేఘము? ఎవరు ఆ మేఘము? ఆ మేఘము పరిశుద్ధాత్మ. మేఘము వలెను ఎగయు గోవల వలెను వెళ్ళిపోతున్నటువంటి సంఘాన్ని తీసుకెళ్తుంది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడే కదా. మేమందరం నీ ఆత్మను పొందుకొని, మేమందరం పరిశుద్ధాత్మ నింపుదల పొందుకొని సంఘం ఎత్తబడేటప్పుడు ప్రభువా మేఘాల మీద మేము కూడా కొనిపోబడాలయ్యా. పరిశుద్ధాత్మ లేకపోతే మేము బలహీనులమైపోతాము. మీ పరిశుద్ధాత్మ మాలోకి వచ్చినప్పుడు, మీరు మాలో ఉన్నప్పుడు మేము శక్తిమంతులం అవుతాం ప్రభువా. మేము శక్తిమంతులం అగునట్లుగా మీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి అయ్యా. మీ బలము ప్రభావము నింపండి ప్రభువా. మా బలహీనతల నుండి విడిపించమని అడుగుచున్నాము తండ్రి. ఆరోగ్యముతోను, ఆశీర్వాదముతోను, దీవెనతోను మీ ఆత్మ అనుగ్రహించు, ఐశ్వర్యముతోను అందరినీ నింపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కృపగల దేవుడవు, దయగల తండ్రివి, వాత్సల్యపు